ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈరోజు జరుగుతున్నటువంటి 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్కి సంబంధించి అనేక కీలకమైన విషయాల గురించి ప్రస్తావిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని అంశాల గురించి కలెక్టర్లకి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఏదైతే ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా రానున్న రోజుల్లో గ్రామాల్లో వాటన్నిటిలో కూడా ఫీల్డ్ విజిట్స్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయం రానున్న రోజుల్లో ఎటువంటి ప్రభావం చూపబోతుంది అనేటువంటి అంశం గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయేష్ అప్సన్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి గతంలో ఆ కార్యక్రమం అందరికి కూడా తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు మళ్ళీ నేరుగా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ప్రజల వద్దకు వెళ్ళి నేరుగా సమస్యలు తెలుసుకోండి, ఫీల్డ్ విజిట్ చేయండి అని చెప్పేసి కలెక్టర్ల స్థాయి నుంచి ఎవరైతే గ్రామ స్థాయిలో ఉంటారో వీఆర్ఓలు వీఆర్ఈలు వాళ్ళందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం గురించి మీ మాటలో ఉంటారు. ఇప్పుడు వాస్తవంగా మీరు మీ ఇంట్రోలో ప్రస్తావించినట్టుగానే ఎన్టీ రామారావు గారు రాజకీయాన్ని ప్రజలకు చేరువ చేస్తే, ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని తీసుకొస్తే, చంద్రబాబు నాయుడు గారు పాలనా వ్యవస్థని ప్రజలకు చేరువ చేశారు. 1995 సెప్టెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన బాధ్యతలు చేపట్టే నాటికి ఉన్న పరిస్థితి ఏంటి అంటే, ఎన్టీ రామారావు గారి హయాంలో తాలూకాలు సమితుల స్థానంలో మండల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే మండల కేంద్రంలో అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంతంలో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో, అంటే పాలన ప్రజలకు చేరువు కావాలి అనే ఒక ఉద్దేశంతో కార్యాలయాలని ప్రజలకు చేరువుగా ఎన్టీ రామారావు గారు చేర్చారు. కానీ అధికార వ్యవస్థ ఎలా ఉండేది అని అంటే, ప్రజలు అర్జీలు తీసుకొని అధికార వ్యవస్థ దగ్గరికి వెళ్తే తమకి సేవ చేయడానికి అధికారులు ఉన్నారు అన్న భావన ప్రజల్లో ఉండేది కాదు. తమకు ఆ అధికారి దర్శనం దొరికితే చాలు, తమ సమస్య అధికారి పరిష్కరిస్తే చాలు అనుకునే ఒక రకమైన అంటే న్యూనతాభావంలో ప్రజలు ఉండేవాళ్ళు. కారణం ఏంటి అంటే, ఆ అధికారులు అపాయింట్ చేయబడ్డది తమకు సేవ చేయడానికి, వాళ్ళు మనకి సేవకులు అన్న అభిప్రాయమే ప్రజల్లో కలిగేది కాదు. ప్రభుత్వ యంత్రాంగం కూడా సమాజం చేత మనం పోషింపబడుతూ ఉన్నాం, వాళ్ళు కట్టిన పన్నుల నుంచి మనకు జీతాలు దక్కుతూ ఉన్నాయి, వాళ్ళకి సేవ చేయడానికి మనం అపాయింట్ చేయబడ్డాం అన్న అంశాన్ని విస్మరించి ప్రజల నెత్తిన నాట్యం చేయడానికి తాము ఉన్నాము అన్న భావనలో అధికార వ్యవస్థ ఉండేది. అటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారు 1995లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకొచ్చిన ఒక వినూత్న విప్లవాత్మకమైన మార్పు ఏంటి అంటే, మీరు ఇందాక చెప్పిన ప్రజల వద్దకు పాలన, దాన్నే పీవీపీ అనేవాళ్ళు. తర్వాత జన్మభూమి, తరులుదాం రండి జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చుకోవడానికి అనే ఒక స్ఫూర్తివంతమైన స్లోగన్తో ఆ గ్రామాల నుంచి ఆ పట్టణాల నుంచి వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వాళ్ళు కూడా ఆ గ్రామాలకి కంట్రిబ్యూట్ చేయటం, మార్జిన్ మనీగా వాళ్ళు ఇచ్చిన కంట్రిబ్యూషన్స్కి ప్రభుత్వం కొంత డబ్బు యాడ్ చేయటం, అక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు. ఈ క్రమంలో ఈ ప్రజల వద్దకు పాలన గ్రామ సభలు నిర్వహించే సందర్భంగా అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు ఆ గ్రామాలకు రావటం, దానికి అంతిమంగా జన్మభూమి అని ప్రోగ్రాం పెట్టారు. గ్రామ సభలు జరిగే డేట్కి జన్మభూమి ప్రోగ్రాం అనేవాళ్ళు. అలా ప్రజలని, అధికార వ్యవస్థని గ్రామాలకి ప్రజల చెంతకు చేర్చిన చంద్రబాబు నాయుడు గారు అధికార వ్యవస్థకి అకౌంటబిలిటీ ఫిక్స్ చేశారు. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా సరే ఇప్పుడు సిటిజన్ చార్టర్స్ అని ఉంటాయి. ఈ సిటిజన్ చార్టర్ ఏంటి అంటే, ప్రజలు పౌర సేవలు పొందటం వాళ్ళ హక్కు, ప్రజలకి పౌర సేవలు అందివ్వటం మీ బాధ్యత అని చెప్పని అధికార వ్యవస్థకి నేర్పారు. మీరు డిమాండ్ చేసి మీ సేవలు పొందండి, మీరు ప్రాధేయపడి బతిమలాడి దాసోహం అనాల్సిన నెస్టీ లేదు, మీకు సర్వీస్ చేయడానికి వాళ్ళు అపాయింట్ చేయబడ్డారు అని చెప్పని ప్రజలకు తమ హక్కుల్ని పరిచయం చేశారు. ఆ సిటిజన్ చార్టర్ చూస్తే మనకి ఏ అప్లికేషన్ ఎంత టైంలో పర్సూ అవ్వాలి, పర్సూ కాకుంటే అడిగే హక్కు ఆ అప్లికెంట్కి కల్పించబడింది. ఇక్కడ గ్రామ సభలు జరిగిన తీరు కూడా చెప్తా నేను. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు గ్రామానికి వచ్చేవాళ్ళు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనేవాళ్ళు. ఆ పాల్గొన్న క్రమంలో ఆ మండలానికి ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసేవాళ్ళు. ఆ రోజుల్లో మాకు ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ సిఇఓ వెంకటేశ్వర గారని, ఆయన మా మండల నోడల్ ఆఫీసర్. ఒక జెడ్పీ సిఇఓ వచ్చి గ్రామ సభలో కూర్చున్నాక ఆ పంచాయతీకి సంబంధించో మండలానికి సంబంధించో ఏదైనా ఒక సమస్యల గురించి ప్రజలు ప్రస్తావిస్తే డెసిషన్ మేకర్ జెడ్పీ సిఇఓ, నోడల్ ఆఫీసర్ ఆయనే. ఓకే. ఆ రోజుల్లో ఉన్న అకౌంటబిలిటీ కూడా ఏంటి అంటే,
ప్రజల నుంచి ఒక విజ్ఞప్తి వచ్చింది, అది వ్యక్తిగతమైందైనా సరే ఉమ్మడిదైనా సరే, ఆ గ్రామ సభలో దాన్ని రిజిస్టర్ చేసేవాళ్ళు, దానికి ఒక సీరియల్ నెంబర్ ఇచ్చేవాళ్ళు. మళ్ళీ గ్రామ సభ జరిగే నాటికి దీని మీద యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఏటీఆర్ అనేవాళ్ళు. పలానా రోజు పలానా వారిచ్చిన దరఖాస్తుని మేము పరిష్కరించలేకపోయాం, ఎందుకు పరిష్కరించలేకపోయారని కూడా వివరణ ఇవ్వాల్సి వచ్చేది. ఓకే. అంటే అధికార వ్యవస్థ ప్రజలకు జవాబుదారీతనంగా ప్రజలిచ్చిన దరఖాస్తుకి స్పందించి దాన్ని పరిష్కరించి మళ్ళీ గ్రామ సభలో ఏటీఆర్ విడుదల చేయాల్సి వచ్చేది. ప్రింటెడ్ ఫార్మాట్లో అఫీషియల్గా విడుదల చేసేవాళ్ళు. ఇన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఈ విభాగాలకు సంబంధించి వచ్చినాయి, ఇవి ఈ స్టేజ్లో ఉన్నాయి, ఇవి పరిష్కరించేసాం, ఇవి పరిష్కరించలేదు, ఎందుకు పరిష్కరించలేదు. కొన్ని సాంకేతికంగా పరిష్కరించడానికి వీలుగా దరఖాస్తులు ఉంటాయి, వాటిని కూడా ఆ సహేతుకమైన కారణం చెప్పేవారు. మరి నాయకులైతే ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరూ అయితే నిత్యం ప్రజలతోటే మమేకమే ఉండేలాగా ఆనాటి నుంచి ఈనాటికి చంద్రబాబు నాయుడు గారు అదే కాన్సెప్ట్లైజ్ చేస్తూ ఉన్నారు. వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకునే ఈరోజు మీరు ఇందాక ప్రస్తావించిన 7వ కలెక్టర్ల సమావేశంలో కూడా కలెక్టర్లు, హెచ్ఓడీలు, అలాగే ప్రభుత్వ కార్యదర్శులు, అంటే సీనియర్ ఐఏఎస్ అధికారులు, వాళ్ళందరికీ కూడా ఆయన మార్గనిర్దేశనం చేశారు. సీయింగ్ ఈజ్ బిలీఫ్. ఇక నుంచి ప్రతి నెల ప్రతి డిపార్ట్మెంట్ కార్యదర్శి 3 రోజులు ఫీల్డ్ విజిట్కి వెళ్ళాలి, హెచ్ఓడీలు 6 రోజులు ఫీల్డ్ విజిట్కి వెళ్ళాలి, కలెక్టర్లు 8 రోజులు ఫీల్డ్ విజిట్కి వెళ్ళాలి. మీరు గమనించుకుంటే ఈరోజు ప్రజాస్వామ్యంలోనే కాదు, రాచరికం రోజుల్లో కూడా రాజులు, మంత్రులు మారువేషాల్లో పర్యటించేవాళ్ళు అని చెప్పని మనం కథలుగా చరిత్ర గురించి వింటూ ఉంటాం. మనం ప్రజల సమస్యలు ఏంటి, తమ పాలన గురించి ఏమనుకుంటున్నారు, ఏం లోటుపాట్లు ఉన్నాయి, ఎలా మనల్ని మనం చక్కదిద్దుకోవాలి. ఆ రోజుల్లో అంటే రాచరికపు రాజు భద్రతకు కూడా సమస్య ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎవరు గుర్తుపట్టకుండా మారువేషాల్లో పర్యటించేవాళ్ళు. వాళ్ళకి కావాల్సినంత యంత్రాంగం ఉంది, విభాగాలు ఉన్నాయి, ప్రభుత్వానికి కావాల్సిన ఫీడ్బ్యాక్ తీసుకోగలిగే సాంకేతికత ఉంది. ఇటువంటి అప్పుడు ఖచ్చితంగా ఫీల్డ్ విజిట్కి వెళ్తేనే గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుస్తుంది. మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్, అది రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఈరోజు వారి జన్మదినోత్సవం కూడా మనందరి తరపున మొట్టమొదటి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మొన్నటి రోజున ఆయన వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్లో 20 గంటలు స్పెండ్ చేశారు. ఎందుకంటే జూన్ ఆఖరి నాటికి వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది. మరి ఆ నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా అక్కడ పనులు జరుగుతున్నాయా లేదా, ఏ స్థాయిలో జరుగుతున్నాయి, ప్రభుత్వ పరంగా ఇంకేదైనా వాళ్ళకి తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందా, లేదు వాళ్ళు ఇంకా అంటే మ్యాన్ పవర్ ఇంకా పెంచుకోవాలా, ఎక్విప్మెంట్ ఇంకా అదనంగా సమకూర్చుకోవాలా, ఇంకా ప్రభుత్వ పరంగా పెండింగ్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని అక్కడ పర్యవేక్షించి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి మీ వెనక ప్రభుత్వం ఉంది అని ఒక నైతిక మద్దతు కల్పించి బాగా చేస్తున్నాడని ప్రోత్సహిస్తే దాని ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. కాబట్టి ఆయన నెవర్ ఇన్ ద హిస్టరీ ఏ ఇరిగేషన్ మినిస్టరు ఏ టన్నెల్లో 20 గంటలు స్పెండ్ చేయాల. 12 కిలోమీటర్ల కాలినడక నడుస్తా టన్నెల్ పొడవున ఆయన అక్కడున్న సిబ్బందితో, పనులు చేస్తున్న యంత్రాంగంతో, కార్మికులతో అందరితో వ్యక్తిగతంగా మాట్లాడటం జరిగింది. మరి అది చాలా గొప్ప అని మనం చెప్పుకుంటున్నాం కదా. అదే ఒక గ్రామానికి సంబంధించిన సమస్య ఫీల్డ్ విజిట్కి వచ్చిన ఒక కలెక్టర్ దృష్టికి వెళ్ళింది. ప్రజలు కలెక్టర్కి ఆ అంశాన్ని నివేదించగలిగారు. ఆ జిల్లాకు సంబంధించి యంత్రాంగం మొత్తానికి ఆయనే హెడ్, నిర్ణయాధికారం ఆయన చేతిలో ఉంది, వ్యవస్థలు ఆయన చేతిలో ఉన్నాయి, వనరులు ఆయన చేతిలో ఉన్నాయి. ఇమ్మీడియట్గా ఆ ఇష్యూని పరిష్కరించగలిగే స్థాయి ఉన్న అధికారి కాబట్టి ప్రజలకి ఆయన నుంచి ఒక ఇమ్మీడియట్ రిలీఫ్ దక్కడానికి ఆస్కారం ఉంటుంది. అదే ఆయన ఫీల్డ్ విజిట్కి రాలేదు. ప్రభుత్వ వ్యవస్థలో ఉండే హైరార్కీ, ఓ పంచాయతీ సెక్రటరీ నుంచి ప్రపోజల్ వెళ్ళాలి, ఎండిఓకి వెళ్ళాలి, ఎండిఓ నుంచి ఆర్డీఓకి వెళ్ళాలి, ఇన్ని లేయర్స్ పాస్ ఆన్ అవ్వకుండా వెళ్ళి కలెక్టర్ తన ఛాంబర్కే పరిమితం అయి ఉంటే ఆ గ్రావిటీ ఆఫ్ ఇష్యూ గురించి ఆయనకు అవగాహన ఉండదు. తన దగ్గరకు వచ్చిన ఒక పేపర్ మీద ఉన్న మ్యాటర్ కానీ ఆయన కట్టికి కనిపిస్తుంది. అదే ఆయన ఫీల్డ్ విజిట్కి వెళ్తే ప్రజలతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయితే, కళ్ళతో ఆయన చూస్తే ఆ సమస్య తీవ్రత గురించి ఆయనకు ఒక స్పష్టత వస్తుంది. అది సీరియస్గా కన్సిడర్ చేయాల్సిన ఇష్యూనా కాదనేది ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇది ఐఏఎస్ కలెక్టర్ స్థాయికి పరిమితం చేయడం, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు, కార్యదర్శుల స్థాయిలో కూడా కలెక్టర్కి కూడా
అన్నదండలు అందించాల్సిన సందర్భాలు రావచ్చు. అప్పుడు కార్యదర్శి స్థాయి అధికారి పర్యవేక్షణకు వెళ్తే, అరే పలానా రోజు పలానా స్థాయి అధికారి పర్యవేక్షణకు వస్తున్నాడు అని అంటే కింద స్థాయి సిబ్బంది అలర్ట్గా ఉంటారు. ఎప్పుడు కలెక్టర్ గారు ఏ గ్రామానికి వస్తాడో తెలియదు అని అంటే ఏ గ్రామానికి సంబంధించిన సిబ్బంది అయినా, మండల లెవెల్ అయినా, డివిజన్ లెవెల్ అయినా, అధికారులు పూర్తి సన్నద్ధతతో వాళ్ళు అందుబాటులో ఉంటారు. ఎవరి మీద ఏ కంప్లైంట్లు వస్తే ఏ యాక్షన్ తీసుకుంటారనే భయంతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు, అనే ఒక భయంతో అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకున్న నిర్ణయం సీయింగ్ ఈజ్ బిలీఫ్ 100% దాన్ని కన్సిడర్ చేసి తీరాలి. వాళ్ళ కలెక్టర్లైనా, హెచ్ఓడీలైనా, కార్యదర్శుల స్థాయి అధికారులు ఫీల్డ్ విజిట్కి వెళ్ళటం ద్వారా సహజంగా మనకి ఏ అధికారి అయినా వాళ్ళ ఛాంబర్లకు పరిమితం అయ్యి ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకునే స్థాయి పాలన నుంచి పాలన డీసెంట్రలైజ్ అయ్యి ప్రజల కోణంలో ప్రజల వద్దకు ప్రజల కోసం వెళ్ళి నిర్ణయాలు తీసుకొని పనిచేయాల్సిన స్థితి గతంలోనూ కల్పించిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూడా అదే వరవడు కొనసాగిస్తున్నందుకు మొట్టమొదటిగా ప్రభుత్వాన్ని, పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అభినందించే తీరాలి. థ్యాంక్ యూ.